ప్రజలందరికీ నమస్కారములు. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీడియో చూసే ముందైతే మీకు ఒక విజ్ఞప్తి. ఎందుకంటే రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో డబ్బులైతే జమ కావడం జరిగింది. అలాగే వచ్చేసి మీకైతే ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు ఈ జిల్లాల వారికైతే రైతు బంధు డబ్బులైతే విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వచ్చేసి కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలో మీకైతే పూర్తి వివరాలు అయితే వివరిస్తాను. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలారా, మా సోదరులారా, ఎవరైతే రైతులు ఉన్నారో ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేసి 5 ఎకరాల 10 గుంటలు నాకు పడ్డాయి. రైతు బంధువు డబ్బులు డిస్టిక్ మహబూబాబాద్ ఏదైతే ఉందో ఆ అన్నయ్యకు వచ్చేసి అయితే డబ్బులు పడ్డాయి. ఆయన పేరు వచ్చేసి ఏదైతే ఉందో దినేష్, ఆయన పేరు వచ్చేసి అయితే దినేష్. నాకైతే డబ్బులు అయితే పడడం జరిగింది. మా డిస్టిక్ వచ్చేసి మహబూబాబాద్ అని అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. రైతులకు వచ్చేసి అయితే రైతుల ఖాతాలో మొన్నటి నుంచి అంటే ఏదైతే 13 తారీఖు నుంచి వెళ్ళి రైతు బంధు డబ్బులు అయితే మళ్ళా 5 ఎకరాల నుంచి 13 ఎకరాల వారికి అయితే రైతు బంధు రైతుల ఖాతాలో చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 5 ఎకరాల 9 గుంటలు వచ్చింది అంటే ఇప్పుడే నాకైతే రైతు బంధు వచ్చింది. ఏదైతే ఉందో 4 రోజుల కిందట అంటే 13 తారీఖు వచ్చేసి ఈ అన్నయ్యకు వచ్చేసి తమ్ముడికి వచ్చేసి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడినట్టు అయితే తెలుస్తుంది. అలాగే ఒక అన్నకైతే పడ్డాయి, అలాగే ఒక తమ్ముడికి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. మీకు ఎవరికైతే జమ కాలేదో అసలు ఎవరికి ప్రభుత్వం అనేది నిధులు అనేది అసలు ఎవరి ఖాతాలో సరిగ్గా పడుతున్నాయి, అలాగే ఒక స్పష్టతనైతే ఇస్తాను. అలాగే ఎంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరిగింది. రైతు బంధు డబ్బులు వచ్చేసి చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఎవరైతే సాగు చేస్తున్న వారికే రైతు బంధువు అయితే అందిస్తామని అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరోసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ సమీక్షను అయితే పెట్టడం జరిగింది. రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభ నెలల్లో ఏదైతే ఉందో పంపిణీ ప్రక్రియ ముందుకప్పటి నుంచి మార్చిలో చెప్పుకోదగా త్వరణం నుండి 5 ఎకరాల వరకు ఏదైతే మార్చి అండ్ ఏప్రిల్ 22 తారీఖు లోపు అయితే మరోసారి అయితే గడువు పెట్టడం జరిగింది. ఈ ఏప్రిల్ 22 తారీఖు లోపు అయితే ఎవరైతే సాగు చేస్తున్నారో వీళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి ఈ జిల్లాలో వచ్చేసి అయితే ఈరోజు అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఏ జిల్లా అనేది చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా, అలాగే కరీంనగర్, అలాగే ఉమ్మడి ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో వచ్చేసి నల్గొండ జిల్లాలో వచ్చేసి రైతు బంధు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఖచ్చితంగా వచ్చేసి. ఇంకా మిగతా 5 జిల్లాలో వచ్చేసి మరి అవి ఏ జిల్లాలోనైతే మనకైతే ఒకసారి సమీక్షలు అయితే చెప్పలేదు. అంటే ఏదైతే నేను చెప్పానో ఈ జిల్లాలో వచ్చేసి అయితే చాలామందికి అయితే కామారెడ్డి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అంటే రైతుల ఖాతాలో వచ్చేసి చాలామందికి అయితే మీ చుట్టూన్న పక్కల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది. వరి ధాన్యం ఎవరైతే తీసుకున్నారో బోనస్ కింద 500 రూపాయలు అయితే బోనస్ అయితే రావిస్తున్నారు. మంత్రి ఎవరైతే ఉన్నారో మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వచ్చేసి తెలంగాణ ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికి పంట కొనుగోలు ప్రారంభమయ్యాయి. తాజాగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రైతులకు తీపి కబురు చెప్పారు. గతంలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూపాయలు 500 బోనస్ ఇస్తామని ప్రకటించగా బోనస్ అంశంపై కీలక ప్రకటన చేశారండి. ఎవరైతే మన మంత్రి ఉన్నారో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వచ్చేసి వరి ధాన్యానికి ఏదైతే ఉందో 500 రూపాయలు బోనస్ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైతులకైతే ఒక ఊరట లభించనుంది. అంటే ఏదైతే రైతు బంధు డబ్బులు పడిన వెంటనే అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా ఆంక్షలు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా వచ్చేసి 100% పైగానైతే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో అంటే ఏదైతే 22 గడువు అయితే మళ్ళీసారి అయితే పెట్టడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అతనైతే చెప్పడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డాయి. తమ్ముడు ఇలానైతే లేకపోతే అన్న ఇలానైతే అలా అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు 7 ఎకరాల వరకు అయితే ఒక అన్నకైతే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. అంటే మీకు కూడా అంటే ఈ 2-3 రోజులలో కొంచెం ముందు వెనకాలైనా కూడా మీ అందరికీ వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట. కొంచెం వేసి ఉండండి. అలాగే వచ్చేసి మాకైతే 4 ఎకరాల 23 గుంటలు అయితే ఉంది. అలా రైతులందరికీ నమస్కారములు. ఇక్కడ చూడు పొలం అయితే
కోతాకైతే రాచింది. మనకి ఇంకా ఇది ఏదైతే ఉందో రైతు బంధు డబ్బులు అయితే ఇంకెవరికైతే జమ కాలేదో ఒకసారి అయితే చూడండి. అసలు పొలం వేసే డబ్బులు అంటే ఏదైతే మనం నాటు వేస్తామో అప్పుడు వేస్తా అన్న డబ్బులు ఇంకా ఏది ఇగో పొలం కోయడానికి వచ్చింది. ఈ గిది గిట్లు ఉన్నది, మరి ఏం చేద్దాం, మన రాతలు గిట్లు ఉంటాయి, ఇక మన రాతలు మారే ఏం చేసినా కూడా. మీకు ఎవరికైతే రైతు బంధు పడలేదో నేనేమని చెప్తానంటే మీకు ఒకటే చెప్తానండి, అంటే ఏమైతే అసలు అప్డేట్ ఎలా వచ్చిందో అలానైతే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. అసలు డబ్బులు ఎవరికి ఎందుకు పడతలేవు, అలాగే వచ్చేసి మీకు ఎంతమందికి డబ్బులు అనేవి జమ కావడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియో చేస్తున్నానో అంటే నేను ఒక వ్యక్తిగానే చెప్తాను. అంటే మాకు డబ్బులు పడ్డాయా లేదా అనే అలాగనే చెప్తాను. అంటే మాకు వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. ఏదైతే ఉందో 4 ఎకరాల 23 గుంటలకు సంబంధించి డబ్బులు అయితే పడడం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి మీకు అందరికి కూడా జమ కావడం జరుగుతుంది అని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే అసలు పడితే పడేవని నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే మన ఇవి ఉంటే చూసినావా, అసలు డబ్బులు ఎందుకు పడతలేవు. అలాగే వచ్చేసి మరి రైతులకు డబ్బులు పడతాయా, అసలు పడవా, అసలు ఎప్పుడు పడతాయి. అలాగే అసలు పొలం కోయడం అంటే ఇప్పుడైతే మనకైతే చేతికి వచ్చిందండి పంట. అసలు రైతు బంధు డబ్బులు అయితే పెట్టుబడి సాయం కోసం ఇస్తారే, అవి వచ్చేసి రైతు బంధు డబ్బులు. మరి అసలు ఎందుకు వాళ్ళే ఇంకా అలాగే చూసుకుందాం. అలాగే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అసలు ఏదైతే మాఫీ చేస్తామని అన్నదో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్గానైతే వివరిస్తాను. 2 లక్షల వరకు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీపై కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో దాఫాల వారీగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక ఇన్నరా ఏదైతే మనకి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చేసి ఏదైతే మనకు లోక్సభ ఎన్నికలు అయిపోవడంతోనే దాఫాల వారీగా ఒక్కొక్క రైతుని గుర్తించి దాఫాల వారీగా మాఫీ చేస్తానైతే చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధు కూడా ఈ 2-3 రోజులలో వచ్చేసి 6, 7, 8 ఎకరాల గల రైతులకు వచ్చేసి ఖచ్చితంగానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే చాలా మందికి వచ్చేసి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మీకు ఇంకా ఎవరికైతే జమ కాలేదో కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే 2-3 రోజుల నుంచి అయితే మీరైతే ఓపిక పట్టారు. ఈ 2 రోజులలోనైతే ఎందుకు అంటున్నానంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి రైతు బంధు డబ్బులు అసలు వేయకపోతే అంటే ఇప్పుడైతే ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ నేపథ్యంలో వచ్చేసి ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఖచ్చితంగానైతే వేస్తుంది. కొంచెం ముందు వెనకాల అయితే చెప్పడం జరిగింది. అసలు ఎందుకు డబ్బులు అంటే ఎవరికైతే పడలేదో ఇంకా 8-12 ఎకరాల వారికి, అలాగే అన్న మాకు 12 ఎకరాలు ఉంది తమ్ముడు ఇలానైతే చెప్పడం జరుగుతుంది. అంటే 12 ఎకరాల వారికి కూడా మీ అందరికి వచ్చేసి కూడా డబ్బులు అయితే అసలు పడవండి. ఎందుకంటే 5 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకే ఇంకేయలే, ఇంకా 12 ఎకరాలు అంటారా, ఇక అది గట్లున్నది. మరి మనకైతే తెలియదు. ఇదైతే ఇప్పుడు మళ్ళీ ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్.